నమస్తే. ఎన్నో బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్‌తో రెగ్యులర్‌గా మిమ్మల్ని పలకరించే నేను ప్రాక్టికల్‌గా కొన్ని ఐటెమ్స్‌తో మీ ముందుకొచ్చాను. సో, ప్రాక్టికల్‌గా చేసి చూపించటం వలన మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లైవ్‌లో మీకు కనిపిస్తుంది, స్కిన్ ఎలా ఉంటుంది, ఆ స్కిన్ మనకి ఎంత మృదువుగా కనిపిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా కనిపిస్తాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కోరుకుంటున్నారు, మీరు ఎలాంటి ఐటెమ్స్ చూడాలి అనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇప్పుడు నేను చేసేది ఏంటి అంటే, మనం బయట బాగా వేడిగా ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ చేసే టైంకి వేసవిలో ఉన్నాము, మే నెలలో ఉన్నాం. సో, ఈ మేలో చాలా ఎండతాపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పొక్కులొచ్చే అవకాశం ఉంటుంది చాలామందికి. సో, అలాంటి పొక్కులు రాకుండా ఎండతాపం నుంచి మన స్కిన్‌ని కాపాడుకోవటం ఎలా అనేది ఒక చిన్న ప్యాక్ ద్వారా చూపిస్తాను. సో, మన ఇంట్లో దొరికే ఐటెమ్స్ ఇవి కూడా. ఆ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ప్యాక్‌కి మైదా. నెక్స్ట్ అలోవెరా జెల్. మీరు అలోవెరా జెల్‌ని ఎలా అయినా వాడుకోవచ్చు. ఇంట్లో కలబందని మనం పెంచుకుంటాం. అలా పెంచుకొని దాంట్లో గుజ్జు తీసుకొని డైరెక్ట్‌గా అదే ప్రోడక్ట్‌ని వాడుకోవచ్చు. లేదా ఇలా మార్కెట్‌లో మంచి జెల్‌గా యూజ్ చేసుకునేది కూడా వాడుకోవచ్చు. మైదా మనకి ఒక టేబుల్ స్పూన్. అలోవెరా జెల్ కూడా టేబుల్ స్పూన్. దీంతో పాటుగా ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసుకొని అవసరం అనిపిస్తే అలోవెరా జెల్ ఇది కలిపితే ఇంచుమించుగా సరిపోతుంది. ఫేస్‌కి క్రీమ్ లాగా తయారవుతుంది. మీకు వాటర్ కావాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి. లేదా సేమ్ ఇలాగే ప్యాక్‌గా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది జెల్ కాబట్టి స్టిక్కీగా ఉంటుంది. మీకు ఫేస్ నుంచి రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఫ్రీగా నీట్‌గా రిమూవ్ అయిపోతుంది. కొంచెం లైట్‌గా వాటర్ పడితే వాటర్ వేసుకోవచ్చు. లేదా మీరు ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ ఒక చిన్న ఐస్ క్యూబ్‌ని తీసుకొని చక్కగా మీరు దీంట్లో కలుపుకొని వేసుకోవచ్చు. నేను జస్ట్ కొంచెం లైట్‌గా వాటర్ వాడుతున్నాను. సో, ఇలా క్రీమీ స్ట్రక్చర్‌గా వస్తుంది. ఈ క్రీమ్‌ని మనం డైరెక్ట్‌గా ప్యాక్‌గా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఏదైనా మీరు డైరెక్ట్ ముఖ్యంగా ప్యాక్స్ వేసుకునేటప్పుడు స్క్రబ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా ప్యాకే వేసుకోవాలి ఫేస్‌కి అనుకున్న వాళ్ళు ఎనీ ఆయిల్ లేదా ఎనీ మాయిశ్చరైజర్, మీరు రెగ్యులర్‌గా వాడే మాయిశ్చరైజర్ వాడొచ్చు, లేదా ఫేస్ ఆయిల్స్ వాడొచ్చు, లేదా ఇలా బేబీ ఆయిల్ కూడా తీసుకొని లైట్‌గా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. మీరు స్క్రబ్‌లో కలుపుకునేది, ప్యాక్‌లో కలుపుకునేది అయితే ఇవి 2 ఐటమ్సే, ఓన్లీ అలోవెరా అండ్ మైదా. ఇక మీరు ఫేస్‌కి డైరెక్ట్‌గా ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్‌గా ఈ ప్యాక్‌ని వేసుకోవడం అనేది అంత సేఫ్ కాదు. ఎందుకంటే మనం సోప్‌తో కడుక్కున్న తర్వాత ఫేస్ అనేది కొంచెం పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అలా పొడిబారినట్టుగా ఉండకుండా లైట్‌గా ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని జస్ట్ ఇంతే ఆయిల్ తీసుకొని స్కిన్ మీద మొత్తం ఇలా అప్లై చేసేయండి. ఇలా స్కిన్‌కి అప్లై చేసిన తర్వాత, బేబీ ఆయిల్ ఇలా అప్లై చేసిన తర్వాత, ఈ క్రీమ్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసుకున్న మైదా అండ్ అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది ఇలా తీసుకొని స్కిన్‌కి నేను ఎప్పుడూ చెప్పే విధంగానే మీరు ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి అంటే, ఇలా మొత్తం స్కిన్ అనేది కనపడకుండా నీట్‌గా ప్యాక్ వేసుకోవాలి. స్కిన్ ఎక్కడ కనిపించకూడదు, కనిపించకుండా ప్యాక్ వేసుకోవాలి. నేను చెప్పే ప్రోడక్ట్స్ మ్యాక్సిమం పొడిబారకుండా ఉండే స్క్రబ్స్ కానివ్వండి, పొడిబారకుండా ఉండే ప్యాక్స్ కానివ్వండి చెప్తూ ఉంటాను కాబట్టి ఇది ఎండిపోయినట్టుగా అంతగా తెలియదు మనకి. సో, ఇది టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్క్రబ్ చేసుకొని కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఏ స్క్రబ్ అయినా చేసుకొని కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. కాకపోతే డైరెక్ట్‌గా ప్యాక్ వేసుకొని జస్ట్ ఒక 20 మినిట్స్‌లో, 30 మినిట్స్‌లో బయటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఈ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. 30 మినిట్స్ మస్ట్. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి జెల్స్ దీంట్లో కలుపుకొని మనం ఇంట్లో ప్రోడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా 30 నిమిషాలు ఉంచుకోవాలి. నేను గత వీడియోలో కూడా చెప్పాను. మనం స్టూడియోలో చేస్తూ ఉంటాం, కొంచెం టైం ఉంటుంది, చాలా వేరే ప్రోగ్రామ్స్లో కూడా బిజీగా ఉంటాం కాబట్టి నేను జస్ట్ 10-15 మినిట్స్లో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. బట్ మీరు మాత్రం ఈ ప్యాక్ వేసుకున్నాక 30 మినిట్స్ మస్ట్గా ఉంచుకొని తర్వాత రిమూవ్ చేయండి. రిమూవ్ కూడా ఫస్ట్ ఎనీ క్లాత్ కానీ
టిష్యూ కానీ దాన్ని తీసుకొని రిమూవ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు నేను టిష్యూతో రిమూవ్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మీరు రిమూవ్ చేసేటప్పుడు కూడా నేను టిష్యూ అని మ్యాక్సిమం ఎందుకు చెప్తానంటే టిష్యూకి ఇలా పట్టేస్తుంది ఏదైనా కానీ, ఇలా నీట్గా వస్తుంది. క్లాత్ కూడా అంత నీట్గా రాదు, బట్ క్లాత్ కూడా ఓకే. మీకు కాటన్ ఇంట్లో కనుక ఉంటే క్లాత్ కూడా ఓకే. సో ఇలా కంప్లీట్గా పోయిన తర్వాత దీన్ని వాటర్తో మనం క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు వాటర్ని. జస్ట్ ఏ మినిట్ నేను చూపిస్తాను. ఇలా వాటర్ తీసుకొని మనం నీట్గా ప్యాక్ వేసుకున్న దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ నీట్గా స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. మీకు జెల్ అప్లై చేస్తాం కాబట్టి దీంట్లో అలోవెరా జెల్ ఉంటుంది. ఈ మైదా వలన చాలా అంటే చాలా మృదువుగా అవుతుంది స్కిన్. జస్ట్ ఒక్కసారి మీరు ఇలా అప్లై చేసుకుంటేనే మీ స్కిన్లో ఆ డిఫరెన్స్ అనేది మీరు క్లియర్గా చూస్తారు. ఎంత నీట్గా కనిపిస్తుందంటే స్కిన్. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. సో దీని తర్వాత నేను ప్రతిసారి చెప్పేదే ఎనీ ఆయిల్, మీకు ఫేస్ ఆయిల్స్ మీకు బాగా పడుతున్నాయి, మీరు రెగ్యులర్గా ఫేస్ ఆయిల్ అప్లై చేస్తున్నారు, లేదా మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటారు, లేదా కొంతమంది ఏది అప్లై చేసుకునే అలవాటు లేదు అన్నవాళ్ళు నేనైతే బేబీ ఆయిల్ అని చెప్తాను. బేబీ ఆయిల్లో చాలా తక్కువగా కెమికల్స్ వాడతారు కాబట్టి బేబీ ఆయిల్ని అప్లై చేసుకోండి. సో బేబీ ఆయిల్ కూడా జస్ట్ 1 pinch ఇలా ఒక డ్రాప్ ఇలా చేతిలో వేసుకొని జస్ట్ 1 డ్రాపే ఉంటుంది. ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని నీట్గా మొత్తం అప్లై చేసుకున్నాక ఖచ్చితంగా మెల్లగా ఇలా ట్యాప్ చేయండి ఫేస్ని. కంప్లీట్గా ట్యాప్ చేస్తే చాలా ఫ్రెష్ లుక్, డైరెక్ట్ ఇలా బయటికి వెళ్ళినా చాలా నీట్గా కనిపిస్తారు. 100% నీట్గా ఉంటుంది. లేదా మీరు ఏదైనా క్రీమ్స్ వాడుకున్నా, లైట్గా లిప్స్టిక్, అమ్మాయిలు అయితే ఐలైనర్స్, ఇలా ఐబ్రోస్ ఏదైనా నీట్గా చేసుకొని వెళ్తే ఫేస్కి ఏమీ అప్లై చేయకపోయినా స్కిన్ చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. సో అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్. మైదా అయితే చాలా అంటే చాలా స్మూత్ చేస్తుందండి. ఇంకా మైదాతో కొన్ని ప్రోడక్ట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని స్టోర్ ఎలా చేసుకోవాలనేది కూడా ఫ్యూచర్లో కొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.